హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీడియోలో 5 2 మార్క్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో ఈరోజు మిగతా కొన్ని 2 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సెషన్లో సౌష్ఠవయుత పుష్పానికి పాక్షిక సౌష్ఠవయుత పుష్పానికి గల భేదాన్ని తెలపండి. దీనిలో మనకి ఫస్ట్ సౌష్ఠవయుత పుష్పం అంటే పుష్పాలను ఏ తలం నుంచైనా నిలువుగా అక్షం గుండా 2 సమభాగాలుగా విభజించవచ్చు. అంటే ఇక్కడ మనకి ఒక పుష్పంని తీసుకున్నట్లయితే అది ఏ అక్షం నుంచైనా కానీ 2 సమభాగాలుగా ఇలా మనకి చూసినారా, ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లేన్స్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ ప్లేన్స్లో నుంచి 2 ఈక్వల్ పార్ట్స్గా మనము డివైడ్ చేయొచ్చు అనమాట. ఏ తలం నుంచైనా 2 సమభాగాలుగా విభజించగల పుష్పాన్ని సౌష్ఠవయుత పుష్పం అని అంటారు. పాక్షిక సౌష్ఠవయుత పుష్పాన్ని ఏదో ఒక నిలువు తలం నుంచి మాత్రమే మనము కోస్తే 2 సమభాగాలుగా విభజించవచ్చు. పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అంటే పుష్పాన్ని మనము కేవలం ఒక తలం నుంచి మాత్రమే 2 సమభాగాలుగా విభజించగలిగే పుష్పాన్ని పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అని అంటాము. ఇక్కడ చూసినట్లయితే పుష్పాన్ని ఏదో ఒక నిలువు తలం నుంచి మాత్రమే మధ్య నుంచి కోస్తే 2 సమభాగాలుగా విభజించవచ్చు అన్నారు. ఇక్కడ ఏముంది, మనకి 2 సమభాగాలు కేవలం ఒక తలం నుంచి మాత్రమే డివైడ్ అయ్యింది కాబట్టి దీన్ని మనం పాక్షిక సౌష్ఠవయుతం అని అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏంటి అంటే డయాటంలలో కణకవచ స్వభావం ఏది అని అడుగుతున్నారు. కణకవచం ఈ స్వభావం ఏది అంటే మనకి డయాటంలలో కణకవచం సిలికాతో నిర్మితమై ఉంటుంది. దేంతో నిర్మితమై ఉంటుంది? సిలికాతో నిర్మితమై ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే డయాటంలు మనకి తొందరగా నాశనం చెందవు. సిలికా అనేది మనకి కొంచెం గట్టి పదార్థం కాబట్టి అవి తొందరగా నాశనం అనేటివి చెందవు. నెక్స్ట్, శాటిలైట్ క్రోమోజోమ్ అంటే ఏమిటి? శాటిలైట్ క్రోమోజోమ్ అంటే కొన్ని క్రోమోజోమ్లలో ద్వితీయ కుంచనానికి ఆవల అంటే ఇక్కడ మనకి ఈ పొజిషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఆవల చివరి భాగంలో కనిపించే గుండ్రటి నిర్మాణాన్నే శాటిలైట్ అంటారు. ఇది మనకి క్రోమోజోమ్ కదా. ఈ క్రోమోజోమ్లో మనకి ఇక్కడ ద్వితీయ కుంచనానికి ఆవల ఇక్కడ మనకి గుండ్రటి నల్లటి నిర్మాణం ఉంది కదా, ఆ నిర్మాణాన్ని శాటిలైట్ అంటారు. ఇటువంటి శాటిలైట్ కలిగిన క్రోమోజోమ్ని శాటిలైట్ క్రోమోజోమ్ అని అంటారు. ఓకే, దీన్నే మనం శాటిలైట్ క్రోమోజోమ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి? లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు. ఈ తర్వాత ఏంటి అంటే లైకెన్ల అధ్యయనాన్ని ఏమంటారు? ఇప్పుడు మనకి లైకెన్లు అంటేనే అవి మనకు ఆల్గే మరియు శిలీంధ్రాలు అంటే శైవలాలు శిలీంధ్రాలు యొక్క సహజీవనంని 2 కలిస్తేనే మనము లైకెన్లు అని అంటాం. ఈ 2 లేకపోతే మనకి లైకెన్లు అనేటివే ఉండవు. అంటే మనకు శైవలాలు మరియు శిలీంధ్రాలు ఈ 2 యొక్క సహజీవనం ఉంటే దాన్నే మనం ఏమంటాము? లైకెన్ అని అంటాము. లైకెన్ల అధ్యయనాన్ని ఏమంటాము? మనము లైకెనాలజీ అని అంటారు. అది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పీచు వేర్లు అబ్బురపు వేర్లు గల తేడాలను రాయండి. ఏంటి మనకి పీచు వేర్లు అబ్బురపు వేర్లు? మామూలుగా అయితే మనకు పీచు వేర్లు అబ్బురపు వేర్లు రకరకాల మొక్కలలో ఉంటాయి. దీంట్లో పీచు వేర్లు అంటే మనకేంటి, ఫస్ట్ కాండం దిగువ భాగం నుండి గుంపుగా ఏర్పడి వేర్లను పీచు వేర్లు అని అంటారు. కాండం దిగువ భాగం నుంచి ఇవి మనకి ఏకదళ బీజ మొక్కలలో ఉంటాయి. పీచు వేర్లు అనేటివి ఎక్కువగా ఏకదళ బీజ మొక్కలలో చూస్తుంటాము. ఎక్కడుంటాయి? కాండం కింద దిగువ భాగంలో ఇక్కడ మనకి గుంపుగా ఇలా ఉంటాయి అన్నమాట. ఈ గుంపుగా ఉండేదాన్ని మనం ఏమంటాము? పీచు వేర్లు అని అంటాము. నెక్స్ట్, అబ్బురపు వేర్లు. ఈ అబ్బురపు వేర్లు అంటే ప్రథమ మూలం నుండి కాకుండా మొక్కలోని ఇతర భాగాల నుండి ఏర్పడే వేర్ల సముదాయంని అబ్బురపు వేర్లు అని అంటారు. ఏంటి అంటే మామూలుగా మనకి వేరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వేరు మూలం నుంచి వస్తుంది. ఆ వేరు మూలం కాకుండా ఇతర భాగాలు మొక్కలో నుంచి ఇతర భాగాలు అంటే కాండము, ఆకులు ఇలా ఉంటాయి కదా. ఈ ఆకులు ఇటువంటి చోటి నుంచి కూడా కొన్నిసార్లు మనకి వేర్లు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. అట్లా వేరే మనకి ఏంటి
మూలం నుండి కాకుండా వేరే ఇతర భాగాల నుండి వేర్లు వస్తే అటువంటి వేర్లనే మనము అబ్బురపు వేర్లు అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఇది కాండంలో నుంచి మనకి ఇక్కడ వేర్లు వచ్చినాయి కాబట్టి ఇవి మనకి అబ్బురపు వేర్లు. అది మనకి పీచు వేర్లకు అబ్బురపు వేర్లకు యొక్క మధ్య తేడా. నెక్స్ట్, నీటి మొక్కలలో కృషించిన దారువు ఉంటుంది. ఎందుకు? మనకేంటి నీటి మొక్కలలో కృషించిన దారువు ఉంటుంది. ఏంటి దారువు అంటేనే మనకి నీటి సరఫరా చేయడానికి. మొక్కలలో దారువు నీటి సరఫరా చేస్తుంది. అటువంటిది మనకు నీటి మొక్కలు అంటే ఏముంటాయి? నీటి మొక్కలు అంటేనే నీళ్ళల్లో ఉంటాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు నీటిలో మనకి దారువు మాత్రమే నీటిని శోషించదు. దారువు కాకుండా నీటి మొక్కలలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా నీటిని శోషించడం వల్ల ఆ నీటి మొక్కలలో దారువు యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందన్నమాట. ఆ దారువు యొక్క ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల దారువు మనకి నీటి మొక్కలలో కృషించి ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది? కృషించి ఉంటుంది. కావున దారువు క్షీణించి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటి? అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ రూపాన్ని వివరించండి. అమైనో ఆమ్లం యొక్క జ్విట్టర్ అయాన్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు అమైనో ఆమ్లాలు ఉంటాయి కదా మనకి, అంటే ప్రోటీన్లు దేంతో తయారు చేయబడి ఉంటాయి? అమైనో ఆమ్లాలతో తయారు చేయబడి ఉంటాయి. ఆ అమైనో ఆమ్లాలు ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క నిర్మాణం అనేది ఉంటుంది. దీనిలో మనకి మెయిన్గా అమైనో ఆమ్లం ఏ దానిలతో తయారు చేయబడి ఉంటుందంటే, అమైనో ఆమ్లాలు అమైనో సముదాయం కానీ కార్బాక్సిల్ సముదాయం కానీ అయనీకరణం చెందే ధర్మాన్ని జ్విట్టర్ అయాన్ రూపం అని అంటారు. అంటే మనము ఒక అమైనో ఆమ్లం తీసుకున్నట్లయితే దానిలో మామూలుగా మనకి ఒక అమైనో సముదాయం NH2, ఆ తర్వాత ఇక్కడ మనకి కార్బాక్సిల్ సముదాయం అంటే COOH రెండు ఉంటాయి. మనకు ఒక అమైనో ఆమ్లంలో మనకి అమైనో సముదాయం కార్బాక్సిల్ సముదాయం ఉంటుంది. ఈ అమైనో సముదాయం ఏం చేస్తుంది అంటే ఇది అయనీకరణం జరుగుతుంది. అయనీకరణం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బాక్సిల్ సముదాయంలో ఏముంది? మనకి COOH ఉంది కదా. ఈ COOHలో ఈ H వచ్చేసి మనకి ఈ NH2 దగ్గరికి పోతుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి H ఇక్కడ ఉన్నటువంటి NH2కి పోతుంది. అప్పుడు ఇక్కడ మనకి COO అనేది ఒక ప్రోటాన్ని కోల్పోతుంది కాబట్టి అక్కడ మనకి మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి అమైనో సముదాయంకి ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మైనస్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ రెండు సమానంగా ఉంటే అటువంటి రూపాన్నే మనము జ్విట్టర్ అయాన్ అని అంటాము. ఏమంటాము? జ్విట్టర్ అయాన్ అని అంటాము. అంటే ఒక జ్విట్టర్ అయాన్ అంటే మనకి ఒక ప్లస్ మైనస్ రెండు సమానంగా ఉంటే అటువంటి అమినో యాసిడ్నే మనము జ్విట్టర్ అయాన్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. రెండు ప్లస్ మైనస్లు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం? జ్విట్టర్ అయాన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మనకి ఫ్యాబేసికి చెందిన మొక్కలలో కనిపించే పరాగ సంపర్క యాంత్రిక రకం పేరు తెలపండి. ఫ్యాబేసీలో మనకి పరాగ సంపర్కం ఏది ఉండేది? మనకి పిస్టన్ యాంత్రికం. ఓకే, దానికి ఆన్సర్ అదే. నెక్స్ట్, ఒక పరాగ కోశంలో 1200 పరాగ రేణువులు ఉన్నచో వాటిని ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజ మాతృకలుగా ఉత్పత్తి చేసి ఉండవచ్చును? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఈ ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజాలు 1200 పరాగ రేణువుల్ని ఉత్పత్తి చేసి ఉంటాయి అని అడుగుతున్నారు. మామూలుగా అయితే మనకి ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృక ఉంటుంది కదా. ఈ ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృక మనకి ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృక మనకి 4 సూక్ష్మ సిద్ధ బీజాలను మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఓకే, ఏర్పరుస్తుంది. 4 సూక్ష్మ సిద్ధ బీజాలు ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృక నుంచి వస్తాయి. అంటే ఒకదానికి 4, 2 దాంట్లకి 8, 3 దాంట్లకి 12. అట్లాంటప్పుడు మీరు 12 అంటే ఇక్కడ మనకి ఇచ్చింది 1200 కదా. అప్పుడు మనకి ఒక దాంట్లో నుంచి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అట్లాంటప్పుడు డివైడెడ్ బై 4తో చేయాలి మనం. డివైడెడ్ బై 4తో చేస్తే 4 3 12,
ఇప్పుడు 300 వస్తుంది. ఈ 2 సున్నాలు పైన వేసుకుంటే 300. కాబట్టి దీనికి ఆన్సరు 300. అంటే మనకి ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చినా మనం దాన్ని దేంతో డివైడ్ చేయాలి? డివైడెడ్ బై 4తో చేయాలి. ఎందుకంటే ఒక సూక్ష్మసిద్ధ బీజ మాతృకలో మనకి ఎన్ని ఉంటాయని చెప్పినారు? 4 మాత్రమే. 4 సూక్ష్మసిద్ధ బీజాలు వస్తాయి, పరాగ రేణువులు. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలు ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి అని అడిగినారు ఇక్కడ. అమైనో ఆమ్లాల ఉదాహరణ ఏంటి అంటే గ్లైసిన్, అలనిన్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. చక్కెరలలో గ్లూకోజ్, రైబోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ చక్కెరలే. న్యూక్లియోటైడ్లో మనకి అడినిన్, థైమిన్ ఇవన్నీ మనకి న్యూక్లియోటైడ్లు. ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోజైన్ ఇవన్నీ మనకి న్యూక్లియోటైడ్లు. నెక్స్ట్ కొవ్వు ఆమ్లాలు. కొవ్వు ఆమ్లాలు అంటే గ్లిజరాల్, లెసిటిన్. ఓకే, కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈనెల వ్యాపనంను నిర్వచించండి. ద్విదళ బీజ, ఏకదళ బీజాల నుంచి ఈనెల వ్యాపనం ఏ విధంగా విభేదిస్తాయి? అంటే ఇక్కడ మనకి ఏకదళ, ద్విదళ బీజ ఈనెల వ్యాపనం తేడాలు అడుగుతున్నారు. ఈనెల వ్యాపనం డెఫినేషన్ రాయాలి. సో ఈనెల వ్యాపనం అంటే ఏంటి అంటే మనకి పత్రదళంలో ఈనెలు, చిరు ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. అంటే ఇట్లా చూసింటారు కదా మీరు, ఇవే మనకి ఈనెలు. ఓకే, దీనిలోనే ఈనెలు అంటాము. ఈ ఈనెలు అనేది మనకి ద్విదళ బీజంలో, ఏకదళ బీజాలలో వేరే వేరేగా ఉంటాయి. ఓకే, మనకు ఇప్పుడు ఏకదళ బీజ పత్రంలో ఈ పత్రాలలో చిరు ఈనెలు వలలాగా అమరి ఉంటాయి. మనకి వలలాగా అమరి ఉంటాయి అంటే మనకి చాలా చిన్న చిన్నగా ఇలా ఉంటాయి ద్విదళ బీజంలో. అమరి ఉంటుంది. అందుకే దీనిని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్ ఏకదళ బీజ పత్రం. ఏకదళ బీజ పత్రంలో మనకి ఈ పత్రాలలో చిరు ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అమరి ఉంటాయి. అందుకే దీనిని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటారు. ఏమంటారు? సమాంతర ఈనెల వ్యాపనం. దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈనెలన్నీ ఇలా సమాంతరంగా ఉంటాయి. అందుకే దీన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. దీంట్లో ఏకదళ బీజ పత్రాలలో అది. సో ఇది ఈ రోజుటికి మనకి ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్. ఇటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఏవడిగినా నేను అప్లోడ్ చేయగలుగుతాను. ఇట్లాంటి మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్.